రకాల లంగ్ డిజీజ్ కానీ, అంటే పల్మనరీ ఎంబాలిజం కానీ, లేకపోతే లివర్ డిజీజ్ కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కార్డియాక్ ఎంబాలిజం అంటే కార్డియాక్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ పెరిగిపోయి హార్ట్ అటాక్ రావడం కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం లాంటివి చూస్తుంటాం. సో అలా మనం ఇప్పుడు ఈ యొక్క ఏవైతే వైరల్ లోడ్ వలన మనం ముఖ్యంగా చూస్తుంటామో వాటి కారణంగా ఈ కణాలు పెరిగిపోయినప్పుడు అవి వ్యాప్తి చెంది దానిలో కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి వస్తుంటాయి. సో అంతేకాకుండా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా, అంటే మన ముక్కు అలాగే నోటి నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయిపోయి తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయినప్పుడు ముక్కులో క్లాట్స్ ఏర్పడి ముక్కులో ఉండే టిష్యూ బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, అలాగే వైట్ ఫంగస్ లాంటివి మన ఊపిరితిత్తులోకి వ్యాప్తి చెంది అక్కడ సివియారిటీ ఆఫ్ డిజీజ్ పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉండటం వల్ల ఇలాంటి క్రోనిక్ డిజీజెస్ విపరీతంగా వ్యాప్తి చెంది మనల్ని ప్రమాద స్థాయిలోకి తీసుకుపోవడం, మరణాలు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కంటి కోల్పోవడం, అంతేకాకుండా ఊపిరితిత్తులలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు ఊపిరితిత్తు బ్లాక్ అయిపోవడం, ఊపిరి ఆడకపోవడం, తద్వారా మనం ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ వరకు మేనేజ్ చేసి రికవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎన్నో వ్యాధులు మనకు కోవిడ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్ చూస్తుంటాం. కాబట్టి మనం ఇనిషియల్గా వీటి యొక్క వైరల్ లోడ్ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటైతే, వచ్చిన తర్వాత కరెక్ట్ ఐసీయూలో సిస్టమేటిక్ మేనేజ్మెంట్ చేస్తే కానీ మనం జాగ్రత్త పడలేం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ మనం తీసుకునే ఆక్సిజన్ లైన్స్ వలన కానీ, లేకపోతే ఆక్సిజన్ సరఫరా వలన కానీ, మనం ట్యూబ్స్ కానీ, లేకపోతే మనం ఏవైతే బాటిల్స్ ఉంటాయో ఆక్సిజన్ సప్లై బాటిల్స్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి మన ముక్కులో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏవైతే ఆక్సిజన్ పైప్ లైన్స్ కానీ, లేకపోతే ట్రాన్స్మిషన్ ప్రొసీజర్స్లో ఏమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిక్లో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది.